ఢిల్లీ పేలుళ్ల వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? ఉగ్ర కుట్ర జరిగిందా? మరో పన్నాగం దాగుందా? ఇంతకీ ఆ పేలుడు టార్గెట్ ఎవరన్నది మిస్టరీగా మారింది. ఈసారి పేలుడు గతానికి భిన్నంగా కొత్త తరహాలో జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు గుట్టు విప్పే పనిలో నిమగ్నమైంది ఎన్ఐఏ. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది. బాంబు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా అక్కడికి చేరిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఢిల్లీ ఇప్పుడు కాలుష్యంతో సతమతం అవుతుంది. శీతాకాలం కావడంతో జనాలు సైతం పెద్దగా అలికిడి లేదు. అయితే ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం 6:55 ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో కొంత జన సమ్మేళనం అయితే ఉంది. కానీ భారీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడింది మాత్రం ఎర్రకోట సందర్శనకు సెలవు కావటమే. ప్రతి సోమవారం సెలవిస్తారు. దాంతో భారీ సంఖ్యలో వచ్చే సందర్శకులైతే సోమవారం లేరు. ఒకవేళ సందర్శకులు కనుక మామూలు రోజుల్లో మాదిరిగా వచ్చి ఉంటే ఈ ప్రమాదం తీవ్రత, ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండేదని అంటున్నారు. ఇంత పకడ్బందీగా ఢిల్లీ లాంటి చోట, అందున ఎర్రకోట సమీపంలో భారీ పేలుడుకు స్కెచ్ ఎవరు గీశారు అన్నదే జాతీయ దర్యాప్తు సంస్థలు ఇప్పుడు బయటకు తీసే పనిలో ఉన్నాయి. దీని వెనక ఉగ్రకోణం ఉన్నట్టే అనుమానిస్తున్నారు. ఏడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. పహల్గాం దాడి దేశాన్ని ఎంతటి విషాదంలోకి నెట్టిందో తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు అమాయకుల ప్రాణాలకు కారు బాంబు పేలుడుతో ముప్పు వాటిల్లింది. దాంతో ఉగ్రకోణం కూడా ఏమైనా ఉంటుందో అన్నది కూడా విచారిస్తున్నారు. ఢిల్లీ కారు బాంబు ఘటన తర్వాత దేశమంతా హై అలర్ట్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం ఉన్న వాహనాలను పక్కన పెట్టి పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా నిఘా పెంచారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడికి అదనపు బలగాలను పంపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ పేలుడు తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఘటనా స్థలంలో ఎఫ్ఎస్ఎల్ టీం తనిఖీలు చేపట్టింది. ఫోరెన్సిక్స్ టీం ఆధారాలు సేకరిస్తుంది. తనిఖీల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు వెనుక భాగంలో పేలుడు జరిగినట్టు గుర్తించారు. ఇదివరకు ఎప్పుడూ చూడని కొత్త తరహాలో పేలుడు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు తర్వాత రోడ్డుపై గుంతలు పడలేదని అధికారులు చెబుతున్నారు. మృతుల శరీరాల్లో పదునైన అవశేషాలు ఎక్కడా కనిపించలేదు అంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి పేలుడుకు కుట్ర పన్నట్టు తెలుస్తోంది. చుట్టుపక్కల విధ్వంసం కాకుండా ప్రాణ నష్టం భారీగా ఉండేలా ప్లాన్ చేసినట్టు స్పష్టమవుతుందని అధికారులు అంటున్నారు. పేలుడు ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర జరిగింది. ఆ సమయంలో రెడ్ సిగ్నల్ పట్టడంతో వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ వాహనాలన్నీ ఒకటి పేలింది. అదృష్టశాత్తు ఆ ప్రాంతం పార్కింగ్ ఏరియా కావడంతో పెద్దగా జనసంచారం లేదు. అందువల్ల భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ దాడి వెనక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చిన అనుమానాలు బలపడుతున్నాయి. దేశ విభజన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ముదిరాయి. ఈ క్రమంలోనే పలుమార్లు ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. అన్ని యుద్ధాల్లోనూ ఓడిపోయిన పాకిస్తాన్ నేరుగా భారత్తో తలపడలేమని తెలిసి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. లష్కరే తోయిబా, జైషీ మహమ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలను భారత్పైకి ఉసిగొల్పుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాలపై పలుమార్లు పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు దాడులు చేశాయి. దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా భావించే మన పార్లమెంటు పైన ఉగ్రదాడి జరిగింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇప్పటికే 100 సార్లు దాడులు జరిగాయి. పహల్గాం ఘటన తర్వాత నేరుగా పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది భారత్. మరోమారు అటువంటి పనులు చేస్తే ఊరుకోమని కూడా హెచ్చరించింది. తాజా దాడి వెనక జైషే మహమ్మద్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కనుక అధికారుల విచారణలో ఢిల్లీ పేలుడు వెనుక పాకిస్తాన్ ఉగ్ర సంస్థల హస్తం ఉందని తేలితే మరోమారు పాక్ భూభాగంలోకి ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.